కోరికం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఉమ్మడి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేస్తాను. అదేవిధంగా సారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి నన్ను సార్ని ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలందరూ మీ వాళ్ళందరూ చెప్పారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అంటే ప్రజల ప్రభుత్వము అని చెప్పి మీకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీ అందరికీ ఇళ్ళు చవిటి కాలువలు ఇలాంటివి సగమే జరుగున్నాయి, మిగతా అన్ని ఆగిపోయినాయి, సీసీ రోడ్లు అన్నీ ఆగిపోయినాయని చెప్పారు మీ వాళ్ళందరూ. తప్పకుండా అవన్నీ తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. ముందుగా మీ వాళ్ళు ఇక్కడ తాగు నీరు లేదు అని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఒక ఎంపీ ఫండ్స్తో అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా కూడా దాన్ని మెయింటైన్ చేయలేని ఈ సర్పంచ్ ఎవరో నాకు తెలియట్లేదు. ఇంతమంది తాగడానికి నీళ్లు లేకపోతే దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా పెట్టియండి, ఇంతమంది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్టో ఒకటి మెయింటైన్ చేయాలి. మేము పెట్టిన వాటర్ ప్లాంట్లు ప్రతి ఒక్కటి ఈ రోజుకి గత 10 సంవత్సరాలుగా మేమే మెయింటైన్ చేస్తాం. అవి ఇటువంటి మనము ఇక్కడ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఈ సర్పంచులకి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ ప్రజలకి తాగు నీళ్లు లేకున్నా కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అదేం పెద్ద కష్టం కాదు. మీరే 5 రూపాయలు కడుతున్నారు క్యాన్ కి, దాన్ని కరెంట్ ఛార్జీలు కడితే అది ఓపెన్ అవుతుంది, మెయింటైన్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదో తెలియలేదు. అది త్వరలోనే కనుక్కుంటాం. అది కాకుండా మనం ఏం చేయగలమో తాగునీటికి అత్యవసరంగా చేసుకుందాం. తాగునీటి అది కట్టిన తర్వాత మేడం ఒక్క రోజు ఇచ్చేది మంచినీళ్ళు అంటే అదే అది కనుక్కుందాం. కానీ వేసేదే కానీ మన మోటార్ అన్ని తీసుకెళ్ళిపోయారు. మన ఇటీవల వచ్చి స్టార్టర్ కూడా ఓపెన్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. అదేమన్నా అడిగితే మీరు పక్కన ఎవరన్నా తీసుకున్నాడు అడగండి పైన అంటున్నారు. కానీ మాకు చేస్తామని లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు. అక్కడ బాగా ఎట్లా ఓపెన్ చేసింది, ఇంతవరకు దాన్ని క్లోజ్ చేయలేదు. అదే ఇటువంటి సమస్యలన్నీ చూసుకోకుండా ఇక్కడ ఏం చేస్తారో తెలియటం లేదు మనకి. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామాన్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చిన్న సమస్యని మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరిలాగా చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని కాదు, తప్పకుండా మీకోసం మీ సేవ చేయడం కోసమే ప్రజల్లో మమేకమై ప్రత్యక్ష రాజకీయాలు చేయాలని మేము వచ్చాము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. గమనపాలెం ప్రాంతంలో మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద బోర్ వేయించి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే ఆరో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాన్ని కేటాయించి నిర్మాణాలు కూడా చేపడతామని హామీ ఇస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నా నది వరదల గ్రామంలోకి రాకుండా పొల్లు కట్టలు కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా మీకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టము చాలా కరెంట్ పోల్స్ లేక కరెంట్ లేదు, ఇల్లు లేని వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు అలాగే ఉంటున్నాయి. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు. వాళ్ళకి వేరేగా ఇల్లు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమక్షంలో పల్లెల్ని పట్టణాలుగా చేయించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం తప్పకుండా ప్రయత్నిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. స్వర్ణాంధ్ర సాకారం కోసం
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.